సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో మొహరం పండుగ సందర్భంగా పీర్ల చావడిలో ఓజో ఫౌండేషన్ చైర్మన్ పిల్లుట్ల రఘు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొహరం పండుగ ముస్లింల పండుగ మాత్రమే కాదు, కుల మతాలకు అతీతంగా ఈ మొహరం పండుగను తెలంగాణ రాష్ట్రంలో జరుపుకోవడం జరుగుతుందన్నారు. మహమ్మద్ ప్రవక్త రాసిన క్యాలెండర్లో మొదటి నెల ఈ పండుగను 11 రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో హిందూ ముస్లింలు ఐక్యతగా కలిసి జరుపుకోవడం జరుగుతుంది. ఓజో ఫౌండేషన్ ద్వారా జాన్పాడు దర్గా, వేపల మాదారం దర్గాకి, హుజూర్ నగర్లోని పీర్ల చావడికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తారని హామీ ఇచ్చారు. అందరూ కలిసిమెలిసి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేయాలని కోరారు. మొహరం పండుగ మనం ముద్దుగా పిలుచుకునే పీర్ల పండుగ రాష్ట్ర వ్యాప్తంగా కుల మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, ముఖ్యంగా ఇది ముస్లిం పండుగ అని అందరూ అనుకుంటారు. కాదు, ఇది అందరూ కలిసి ముస్లిమ్స్, హిందువులు అందరూ కలిసి బ్రహ్మాండం చేసుకునే పండుగ. ఇట్లాంటి వాతావరణం రాబోయే రోజుల్లో కూడా అన్ని రాష్ట్రాలు, అన్ని ప్రదేశాలు ఉండాలి. ఇదేంటంటే ఒకసారి మన సాంప్రదాయాలకు అనుగుణంగా ఈరోజు ముస్లిమ్స్, హిందువులను ఒకటే అనే విధంగా మనం బతుకుతాము. చాలామంది రాజకీయ నాయకులు ముస్లిమ్స్ని, హిందువులు వేరు చేసేసి రకరకాల కార్యక్రమాలు చేస్తారు. ఎప్పటికీ మనం ఇదే విధంగా కలిసి ఉండేదాన్ని పండుగ ఉత్సవాలు జరుపుకోవాలనుకుంటున్నాం. ఇంకోటి హుజూర్ నగర్ నియోజకవర్గంలో మా ఫౌండేషన్ ద్వారా వేపల మాదారంలో దగ్గర 3 లక్షలు పెట్టేసి పీర్ల చావడి పెట్టడం జరిగింది. ఈరోజు జానపాడు దర్గా దగ్గర ఎన్నో సంవత్సరాల నుంచి ఎవరు పట్టించుకుని ఆ జానపాడులో పీర్ల చావడికి దగ్గర ₹1 లక్ష పైన ఖర్చు చేసేసి దానికి స్థలం ఇప్పించడం జరిగింది. పోయిన పీర్ల పండుగ ఇలా ఎన్నో కార్యక్రమాలు మన ముస్లిం సోదరులు
మెయిన్ మన మసీదులో వాటర్ ప్లాంట్ పెట్టడం కానీ, పెదవిల్లో వాటర్ ప్లాంట్ పెట్టడం కానీ, ఇలా ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటున్నాం. ఫౌండేషన్ ద్వారా రాబోయేలో ప్రతి ఒక్కళ్ళకి రకాన్ని వ్యక్తి అండదండగా ఉంటుంది. నియోజకవర్గ అభివృద్ధి కోసం బాగుంటుంది. ఆ నిమిషాలు కష్టపడతారని చెప్పి తెలియజేస్తాను.